రాజమండ్రిలో కల్తీ పాలన ఘటనలో మరొకరు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఉమ్మడి తూర్పు గోదావరిలో కల్తీ పాలు ఘటనలో 20 మంది హాస్పిటల్లో చేరగా నిన్న ఒకరు మృతి చెందారు. మొత్తం దీంతో మృతుల సంఖ్య 6కు చేరింది. ఇంకా 14 మంది హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో 11 మంది డయాలసిస్ మరియు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. హైదరాబాదు అపోలో హాస్పిటల్ మరియు ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని అయితే ఇక్కడకు రాజమహేంద్రవరానికి పిలిపించి వారికి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కె సత్యనారాయణ 76 సంవత్సరాలు చౌడేశ్వరి నగర్ కు చెందిన వ్యక్తి నిన్న సాయంత్రం మృతి చెందారు. అయితే ప్రస్తుతం ఇంకా రెయిన్బో హాస్పిటల్లో ప్రస్తుతం ఇంకా 3 చిన్నారులు మృత్యుతో పోరాడుతున్నారు. మొత్తం రాజమండ్రి వ్యాప్తంగా 4 హాస్పిటల్లో అయితే బాధితులు చికిత్స పొందుతున్నారు. కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం 7, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో 3 చిన్నారులు, డెల్టా హాస్పిటల్లో 3, రవి చైతన్య హాస్పిటల్లో 1, ఇలా 4 హాస్పిటల్లో కలిపి మొత్తం 14 మంది అయితే చికిత్స పొందుతున్నారు. ఈ 14 మందిలో ప్రస్తుతం 3 కొంత పరిస్థితి డయాలసిస్ పై ఉన్న వారికి కొంచెం పరిస్థితి అయితే మెరుగ్గా ఉంది. అయితే 11 మంది మాత్రం ప్రస్తుతం స్పృహ లేకుండా వెంటిలేటర్ పై మొత్తం 14 మంది అయితే చికిత్స పొందుతున్నారు. వారిలో 14 మందిలో రెడ్డి అనంతలక్ష్మి, ఎన్ కొండబాబు, బి అనంతలక్ష్మి, మల్లారెడ్డి రెహన్న, రిత్విక, కడలి కృష్ణారావు, కె కృతిక్ రాజ్, డి రిత్విక్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సూర్యకుమారి, వెంకటలక్ష్మి, సూర్యారావు, బండారు వీరలక్ష్మి, రామలక్ష్మి, ఇలా 14 మంది ప్రస్తుతం ఈ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఈ కల్తీ పాలు ఘటన జరిగిందో ప్రస్తుతం 15వ తారీఖున జరిగిన ఘటనను 12వ తారీఖున అయితే శాంపుల్స్ సేకరించారు. ప్రస్తుతం ఆ శాంపిల్స్ లో పాల శాంపిల్స్ ను ఇటు విజయవాడ, వైజాగ్ ల్యాబులకు అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం వాటి రిపోర్ట్లు కూడా అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అయితే బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందుతుంది. ఇప్పటికే చనిపోయిన బాధితులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం పాటు బాధితులకు అవసరమైన వైద్య సదుపాయ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సాయి కృష్ణ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చిరంజీవి.